అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్తూ కార్యక్రమం ప్రారంభించుకుందాం. గత 5-6 సెషన్స్ నుంచి ఒక టాపిక్ మీద చెప్పుకుంటున్నాం. పత్రి గారు చెప్పినటువంటి ఒక గొప్ప విషయం, మరణించక ముందే మరణించాలి అనే దాని గురించి ఇప్పటికి మనం 6 టాపిక్లు చెప్పుకున్నాం. ఈరోజు మనం చెప్పుకోబోయేది 7వ టాపిక్. ఎంత డీటెయిల్గా తెలుసుకుంటున్నాము. ఊరికే మరణించక ముందే మరణించాలి, దాని అర్థం ఏంటి అంటే మరణించిన తర్వాత జరిగే దాని గురించి మరణించకుండానే మనం తెలుసుకోగలగాలి అన్నదే దాని యొక్క సారాంశం. కానీ దాంట్లోంచి ఎంత లోతుల్లోకి మనం వెళ్ళొచ్చో, ఎంత బాగా ఆలోచించచ్చో అన్న విషయమే మనం చాలా డీటెయిల్గా మనం చెప్పుకుంటున్నాం. సరే, ఇప్పుడు మనం మరణించిన తర్వాత పైలోకాలకు వెళ్ళిన వాళ్ళు వెళ్తారో అక్కడ మొత్తం భూలోకం కాకుండా ఇంకా 6 లోకాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అలాగే మొత్తం 7 లోకాలు. 7 లోకాలు మధ్యస్థంలో ఉండేది జనాలోకం. ఈ కింద ఉండేది ఈ భూలోకము, భువర్లోకం, సువర్లోకం. ఆ పైన ఉండేది మహాలోకం, తపోలోకం, సత్యలోకం. ఈ వెళ్ళిన వాళ్ళు చేసిన కర్మలను బట్టి ఎవరికి ఏ లోకం వెళ్ళే అర్హత ఉంటే ఆ లోకానికి వెళ్తారు. అంచేత భూమి మీద పాపకర్మలు చేసేవాళ్ళు ఉన్నారు, పాపాలు పుణ్యాలు చేసేవాళ్ళు ఉన్నారు, పాపాలు చేయకుండా పుణ్యమే చేసేవాళ్ళు ఉన్నారు. ఇలా ఈ పాపం చేసిన, పాపాలు పుణ్యాలు చేస్తున్న భువర్లోకము, ఏమీ కాకుండా పుణ్యాలే చేస్తూ ఉంటే సువర్లోకం అంటే సత్యలోకం వెళ్తారు. అక్కడ కొన్నాళ్ళు ఉండి వాళ్ళకి అన్ని కోరికలు గీరకలు అన్నీ తీరిపోయాక ఏంటి అన్నది ఏమి అర్థం కాని పరిస్థితిలో ఏమవుతుందంటే వాళ్ళ మనోమయ శరీరం రాలిపోయి ఈ కారణ శరీరంతో ఆ కారణలోకమైనటువంటి జనాలోకానికి చేరుకుంటారు. అక్కడ కౌన్సిలింగ్లు అవి జరుగుతాయి. ఆ కౌన్సిలింగ్లు జరిగేటప్పుడు వాళ్ళకి బాగా అర్థమవుతుంది, పొజిషన్ అంతా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ కౌన్సిలింగ్లు చేసే మాస్టర్లు ఎవరు అంటే ఈ పై లోకాల్లో ఉన్నటువంటి మాస్టర్స్. మహాలోకము, తపోలోకము, సత్యలోకంలో ఉండేటువంటి మాస్టర్స్ వచ్చి వాళ్ళకి అన్నీ చెప్తూ ఉంటారు. ఏమని? ఒరేయ్ నాయనా, నువ్వు భూమి మీదకి వెళ్ళొచ్చి ఎంతసేపు ఆ కోడి మీద, ఆ మేక మీద, ఆ పంది మీద దృష్టి పెడతావు, కానీ ఇంకంతకన్నా ఆలోచించబెట్టి అసలు నువ్వెవరు అనుకుంటున్నావు? అక్కడ ఉన్నంత కాలము ఈ దేహం నేను అనుకున్నావు. నువ్వు అనుకున్న దేహం ఉందా? ఇప్పుడు నువ్వు ఆత్మగానేగా పైకి వచ్చావు, అంటే నువ్వు ఆత్మయే కదా. ఆ సంగతి కనీసం ఒక్కసారైనా ఆలోచించావా? ఇలా చెప్తారు వాళ్ళు. నీకెంతసేపు ఇక్కడికి వస్తున్నావు, మళ్ళా వెళ్తున్నావు, అక్కడికి మళ్ళా వస్తున్నావు, మళ్ళా వెళ్తున్నావు. ఇదేనా నీ పని? నీ ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి. ఈ లోకానికి పైన ఇంకా 3 లోకాలు ఉన్నాయి, చాలా గొప్ప లోకాలు. ఆ లోకాల నుంచి వచ్చిన వాళ్ళమే మేము నీకు ఇంత బోధిస్తున్నాము అంటే మేము ఆ స్థాయికి ఎదిగాం. ఎంత జ్ఞానం మేము సంపాదించుకున్నాం, ఎన్ని గొప్ప పనులు చేశాం.
అంత గొప్ప లోకాలు అవి. అని నువ్వు తెలుసుకోవట్లేదు. ఇంచేత ఇప్పుడు నువ్వున్న లోకాలు కాదు, ఇంకా ఉన్నతమైన లోకాలు చేరుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పటికే నువ్వు ఎన్నో జన్మలు వెళ్ళావు, వచ్చావు, అలా వస్తూనే ఉన్నావు, వెళ్తూనే ఉన్నావు. దేనికిది? ఇంకా ఉన్నత స్థితి, ఇప్పుడున్న ఈ జనాలోకం కంటే పైలోకాలకి నువ్వు చేరుకునే ప్రయత్నం చేయాలి. దానికి ఏం చేయాలో అన్నీ చెప్తారు. సాధన చేయాలి, జ్ఞానం సంపాదించాలి, ఇలాగన్నీ చెప్తారు. ధ్యానం చేయాలి, ఇవన్నీ కూడా. అప్పుడు నిర్ణయించుకుంటాడు మళ్ళా వెళ్ళాలని. కావాల్సిన కర్మలు అవి తీసుకుంటాడు, భూమి మీదకి వస్తాడు. వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోతాడు, మళ్ళా మామూలే. అంతకుముందు చేసిన ఆ కర్మలు, ఆ వాసాలను బట్టి మళ్ళా ఏముంటుంది వాడికి? మరి ఆ చుట్టూ ఉండే వాతావరణం, సమాజం, కుటుంబం, వీటి యొక్క ప్రభావం ఎక్కువ పడి అవన్నీ చూస్తూ ఈ దేహం నేను అనుకుంటూ ఉంటాడు. మళ్ళా దేహం కోసమే నానా పాటలు పడతాడు. ఆ దేహ సుఖం కోసం తినకూడని తింటాడు, వాడి కోరికలు తీర్చుకోవడం కోసం చెయ్యకూడని పనులు చేస్తాడు. అలా పాపాలు చేసి మళ్ళా పైకి వెళ్తాడు. మళ్ళా అక్కడ దొబ్బులే. ఇది జరిగేది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి, పత్రి గారు ఎందుకు తెలుసుకోవాలని అన్నారంటే, అక్కడ ఎలాంటి కౌన్సిలింగ్ జరుగుతుందో భూమి మీద కూడా అలాంటి కౌన్సిలింగ్లే ఇప్పుడు మనకు జరుగుతున్నాయి. ఇప్పుడు పత్రి గారి ద్వారా ఎంతో మంది తయారయ్యి ఈ విషయాలన్నీ చెప్తున్నారు కదా. ఇప్పుడు మనం చేసేదంతా కౌన్సిలింగేగా. నువ్వేం చేస్తున్నావో అది కాదు, నువ్వు చేయవలసింది ఏంటో తెలుసుకో, దానికి తగ్గట్టు ప్రవర్తించు, అలాంటి పనులు చెయ్యి. అయ్యేగా మనం చెప్పేది. చెయ్యకూడనివి చెప్తున్నాం, చెయ్యవలసినవి చెప్తున్నాం. అంచేత విచిత్రం ఏంటంటే, ఆ పైకి వెళ్ళిన తర్వాత ఎన్ని తెలుసుకున్నా ఏమీ చేయడానికి ఉండదు. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం తెలుసుకోగలిగితే, ఎందుకంటే అక్కడ అనుకున్నది మనకి ఇక్కడ ఏమీ తెలీదు, మర్చిపోతాం. కానీ మరి పత్రి గారు లాంటి ద్వారా, అటువంటి గురువుల ద్వారా, మనలాంటి వాళ్ళందరి ద్వారా ఇక్కడ తెలుసుకుంటాం మనం. దీనివల్ల అర్థమవుతుంది మనకి. అప్పుడు దీన్ని అనుసరించి మనం విశేషంగా మనం కృషి చేయగలిగితే పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మంచి ప్రశంసిస్తారు. చాలా మంచి పని చేసి వచ్చావు నాయన, చాలా కష్టపడ్డావు, చాలా కృషి చేసావు. పైకి వచ్చిన తర్వాత నువ్వేది చేయాలో అవన్నీ భూమి మీద చేసి వచ్చావు, చాలా అదృష్టవంతుడివి, నువ్వు ఇంకా గొప్ప లోకాలకి చేరుకోగలుగుతావు అని చెప్పి అక్కడ చెప్తారు. అంచేత గుర్తుపెట్టుకోండి, ఎంతసేపు జనాలోకం దాకా వెళ్ళి తిరిగి రావడం కాదు, జనాలోకం దాటే ప్రయత్నం చేయాలి. అప్పుడు వాడు గొప్పవాడు. భూమి మీదకు వచ్చిన వాడు ఎంతసేపు జనాలోకానికి ఆటోమేటిక్గా వెళ్తాడు, వస్తాడు. అది పెద్ద విశేషమేం కాదు. శరీరం వదలగానే ఆ భూవర్లోకమో సువర్లోకమో వెళ్ళి మళ్ళా జనాలోకం వెళ్ళి మళ్ళా వస్తాడు. ఇది సహజంగా జరిగేది. అది కాదు కావాల్సింది. దాటాలి. వాడు గొప్పవాడు, అది సాధించాలి. మీలో స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే,
ధనం ఉన్నా సరే లేకపోయినా సరే, ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, ఎవడైనా సరే గుర్తుపెట్టుకోండి, నేను ఆత్మను, ఈ దేహం నేను కాదు. ఇవన్నీ మర్చిపోండి మిగతా అన్ని. నేను సామాన్యమైన కుటుంబం, సామాన్యమైన కులం, ఈ మతం, ఇవన్నీ వదిలేయండి. మీరు ఆత్మ. ప్రతి ఒక్కళ్ళు. మీరు నల్లగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, అందంగా ఉన్నారా, అందంగా లేరా, ముసలోళ్ళ, పడిచోళ్ళ, ఇవన్నీ ఎవరికి కావాలి? ఎవడైనా సరే మీరు ఆత్మ. నిత్యము గుర్తుపెట్టుకోవాలి. నేను అందుకే చెప్తాను, నేను ఎదురుగుండా రాసుకోమంటాను. మీరు పడుకుంటారు, మీ పక్కకి తిన్నగా రాసుకోండి. ఆ పైన నేను ఆత్మను. అది ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి. మాయ పడిపోయి మర్చిపోతూ ఉంటాం, కానీ మనం మళ్ళా గుర్తు చేసుకుంటూ ఉంటాం. అది దేహం అనుకుంటే చేసేవి ఒకటి ఉంటాయి, ఆత్మ అనుకుంటే చేయవలసిన ఇంకోటి ఉంటాయి. అంచేత అది గుర్తు చేసుకుంటూ ఉంటాం. మరి ఆ రకంగా గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు ఈ సబ్జెక్టులు మనం విన్నాం కాబట్టి దీన్ని మీరు బాగా జీర్ణం చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఇప్పటిదాకా విన్న క్లాసులన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు మనం వినబోయే ఈ పార్ట్లన్నీ ఒక ఎత్తు. ఎందుకే అంత డీటెయిల్గా చెప్తున్నాను. ఊరికే ఏదో ఒక గంట ఒక క్లాస్ కిందకి సరిపెట్టేసాం, లైఫ్ ఆఫ్టర్ డెత్ అంటూ. ఎన్ని విషయాలు ఉన్నాయో, ఎంత ఆలోచించాలో, ఎన్ని తెలుసుకోవాలో అర్థమవుతుంది. ఊరికే చనిపోయిన తర్వాత పైకి వెళ్తాం, ఏదో లోకానికి వెళ్తాం, అక్కడ కొన్నాళ్ళు ఉంటాం, మళ్ళా భూమి మీదకి వచ్చేస్తాం. ఇదేం కాదు. దీనివల్ల ఏం ప్రయోజనం లేదు. అంచేత తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఈ జాగ్రత్తగా విని రాసుకుని వీటి మీ గురించి ఆలోచించండి. ఎంత మీరు రాసుకుంటే ఈ క్లాసు, అది మీకు అంత సందేశమే. అది నిన్న మనం చెప్పుకున్నాం, ఎవరు జనాలోకం దాకా వెళ్ళగలుగుతారు అంటే తమో గుణము రజో గుణంలో ఉన్నవాళ్ళు. వాళ్ళు భువర్లోకం, పాపుణ్యాలు, కొద్దిగా పాపాలు, పూర్తిగా పాపాలు, వీళ్ళంతా భువర్లోకం. కొన్ని పాపాలు చేయకుండా పుణ్యాలు చేసిన వాళ్ళు సువర్లోకం, స్వర్గలోకం. వెళ్ళి జనాలోకం వెళ్ళి తిరిగి రావడం. పాపాలు చేసినా పుణ్యం చేసినా జనాలోకం వరకే వెళ్తారు. ఇదే తిరిగి వస్తున్నారు. ఇది కాదు, ఇక్కడ మనము చెప్తున్నాం, పత్రి గారు చెప్తున్నారు, పైన చెప్తారు. ఏమని? అక్కడితో కాదు సరిపడ్డం, దాని పై లోకాలకి వెళ్ళాలి. అది సాధించాలి. ఇక్కడ మనం స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే, శరీరం వదిలేస్తే అన్ని ఆత్మలేనండి. శరీరం వరకే స్త్రీ పురుషుడు, ఈ కులము ఆ కులము, ఈ శరీరం వరకు ఆలోచించడం కాదు. ఆత్మ మనం. ఇది మన లోకం కాదు. మన లోకం కాదు ఇది. భూమి అన్నది మనకి పరలోకం. పైనున్న లోకాలే మన స్వలోకం, పరలోకాలే మన స్వలోకం. మనం ఉండేది అక్కడ.
ఇక్కడ కాదు మనం ఉండేది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళట్లా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఏయో కొంత సాధనలు చేయడానికి, కొంత జ్ఞానం సంపాదించడానికి, కొన్ని అనుభవాలు పొందడానికి, కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి ఇక్కడికొచ్చాం. అంతేకాని ఇదేం మన పర్మనెంట్ ప్లేస్ కాదు. ఇక్కడ మనకున్నవన్నీ మన సొంతం కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మనవాళ్ళు కాదు. ఇక్కడ ఉన్నంత వరకే ఇయన్నీ. ఎప్పుడైతే నువ్వు మళ్ళా శరీరం వదిలేస్తావో అసలు వీటితో దేనితో కూడా నీకు సంబంధం లేదు. పైకి వెళ్ళిపోతావు. అవి నీ స్వలోకం. అక్కడ నీ ఎదుగుదల, నీ డెవలప్మెంట్, నీ ఉన్నతి, నీ గొప్పతనం అన్నీ అక్కడ ఉండాలి. ఇక్కడ ఉంటే గొప్ప కాదు. భూమి మీద ఓ సీఎం అయ్యావు, నువ్వు గొప్పోడేం కాదు. ఎన్నాళ్ళు ఉంటావు? ఎంతమంది సీఎంలు వెళ్ళిపోలా పైకి. ఓ పిఎం అయ్యావు, అదేం పెద్ద గొప్పతనం కాదు. ఇక్కడ ఎంతమంది పిఎంలు వెళ్ళిపోలేదు. ఏ పిఎం ఉన్నాడు? ఉన్నవాళ్ళే వెళ్ళిపోతారు. కొన్నాళ్ళే ఆ భోగం. దాన్ని చూసి మురిసిపోవడానికి ఏమి లేదు. పైన నువ్వు పొందినటువంటి గొప్పతనం అది శాశ్వతం. దాన్ని పొందాలి. నేను ఒకటే చెప్తున్నానండి, ఆఖరికి మీరు స్వర్గలోకం వెళ్ళినా నా లెక్క అయితే పెద్ద ఉపయోగం లేదు. చాలా మంది స్వర్గలోకం వెళ్తే చాలు, స్వర్గలోకం వెళ్తే చాలు అంటారు. అదే గొప్ప అనుకుంటారు. కానీ స్పష్టంగా చెప్పాడు శ్రీకృష్ణుడు వారు, తేతం భూక్త స్వర్గలోకం విశాల, క్షీణే పుణ్యే మత్స్యలోకం విశాంతి అని చెప్పి మరి ఆయన చెప్పడం ఖచ్చితంగా జరిగింది. 9వ అధ్యాయంలో 21వ శ్లోకం చూసుకోండి. అలా స్వర్గానికి వెళ్ళి స్వర్గభోగాలు అనుభవించాలనుకున్న వాడు ఎన్నాళ్ళు ఉంటుంది ఆ ఫలితం? అనుభవిస్తూ ఉంటే ఖర్చు అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళా కిందకు వస్తాడు, మళ్ళా మామూలు జీవితమే. అది పెద్ద గొప్ప ఏం కాదు నా లెక్క అవుతుంది. అక్కడికి చేరుకోవడం న్యాయంగా మనకి పండితులు, ఈ వేదాంతులు ఇలాంటి వాళ్ళంతా మనం పుణ్యాలు చేసి స్వర్గానికి వెళ్ళాలి అంటారు. స్వర్గం అన్నది నా లెక్క అవుతే జనాలోకం కంటే కింద ఉన్నటువంటి కింద లోకమే. అంచేత అది కూడా కాదు, దాన్ని దాటాలి, దానికంట మించిపోవాలి. దానికి మించిన ఒక్క లోకానికి నువ్వు చేరుకోగలిగిన నువ్వు గొప్పవాడివే నా లెక్క. నువ్వు సత్యలోకం దాకా కూడా లెక్కల నా లెక్క అవుతే. జనాలోకం దాటి మహాలోకానికి నువ్వు చేరుకోగలిగితే నువ్వు చాలా చాలా గొప్పవాడువు అని మనం లెక్క ఇచ్చు. గొప్పగా సాధించినట్టే భూమి మీద. మీరు చాలా కృషి చేసినట్టే, చాలా కష్టపడినట్టే, చాలా సాధించినట్టే. అది అంచేత ఇక్కడ మనం చేసే కృషి వల్లే ఆ రకమైన స్థితి మనం సంపాదిస్తాం. వాడు గొప్పవాడు. అది కావాలి మనకి. అంచేత ఎంతసేపు చెప్తున్నాను నేను, తమో గుణము, రజో గుణం ఒక 300 జన్మలు ఉంటాయి. సాత్విక గుణంలోకి వచ్చా కొన్ని పుణ్యాలవి చేస్తారు, పాపాలేం చేయరు. అవి ఒక 50 జన్మలు ఉంటాయి. ఈ 350 జన్మల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఆఖరికి సాత్విక గుణంలో ఉన్నవాళ్ళు కూడా జనాలోకం కిందే ఉంటారు. మరి ఎవరు జనాలోకం దాటుతారు? ఆ జనాలోకం దాటితే కానీ మనకు అందరూ అనుకునే, అందరూ కోరుకునే ఆ మోక్షం అన్నది సిద్ధించదు. ఆ స్థాయి రాదు. సత్యలోకానికి వెళ్తేనే మోక్షం.
వీడు జనాలోకం దాటలేదు, ఇక్కడే ఉన్నాడు. ఎన్నో పుణ్యాలు చేసేస్తూ నిజంగా నాకు మోక్షం వచ్చేస్తుంది అంటాడు. ఎక్కడి నుంచి వచ్చేస్తుంది మోక్షం? జ్ఞానంలోకి రాగానే మూడో కన్ను అంటాడు. ఎలా వచ్చేస్తుంది? మూడో కన్ను అంటే అంత తేలిగ్గా ఉందా? మళ్ళీ బిరుదులు ఇచ్చుకుంటారు థర్డ్ డే మాస్టర్ అని. దానికి ఎంత కష్టపడాలి, ఎంత కృషి చేయాలి? అసమషియ. అబ్బో, ఈ పాటికి మన సొసైటీలో ఉన్న వాళ్ళందరికీ వచ్చేసింది మూడో కన్ను. ఎవరికి వచ్చింది? ఎలిమెంటరీ హై స్కూల్ చదవకుండా ఖాళీకి ఎలా వెళ్తాడు? పోస్ట్ గ్రాడ్యుయేషన్లోకి ఎలా వెళ్తాడు? అంచేత ఇప్పుడు మనం ఈ జనాలోకం దాటాలంటే ఏం చేయాలి అది తెలుసుకున్నాం. విషయం చెప్పాను, అది దాంట్లో చెయ్యకూడని చెప్పుకున్నాం, చెయ్యవలసింది చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ స్థితి రావాలి అంటే ఏం చేయాలి అది ఇప్పుడు తెలుసుకున్నాం. అంటే జనాలోకం దాటాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఇప్పుడు కూడా మళ్ళీ చెప్పుకున్నాం మనం. తమో గుణము, రజో గుణము, సాత్విక గుణంలో కూడా మనం జనాలోకం దాటలేం. ఎప్పుడు దాటుతాము అంటే గుర్తెట్టుకోండి, నిన్న చెప్పాను ఇవన్నీ చెప్తూ, సాత్వికంలో 3 స్టేజ్లు ఉన్నాయని చెప్పాను. ఏమిటంటే 3 స్టేజ్లు. సాత్వికం అంటే శుద్ధత్వం, శుద్ధము, పరిశుద్ధము, మహాపరిశుద్ధం. గుర్తుపెట్టుకోండి, శుద్ధము, పరిశుద్ధము, మహాపరిశుద్ధం అని చెప్పాను. శుద్ధము అంటే మనసు శుద్ధమైంది. మలినంగా ఉన్నప్పుడు పాపాలు చేశాడు, శుద్ధమైనప్పుడు పుణ్యం చేస్తాడు. ఈ శుద్ధత్వం అంటే రజోగుణంలోకి మారిన వెంటనే, గుణం మారిన వెంటనే సహజంగా పుణ్యాలు చేస్తాడు, కానీ వాడు ఎన్నో కోరికలతో ఈ పుణ్యాలన్నీ చేస్తాడు, పుణ్యకార్యాలు. నేను ఈ పుణ్యం చేస్తే నాకు ఈ లాభం వస్తుంది, నేను ఈ సేవలు చేస్తే నాకు ఈ భోగం వస్తుంది, నేను ఈ డబ్బుని దానం చేస్తే నాకు మళ్ళా డబ్బు కలిసి వస్తుంది. ఇలాగా ఎన్నో కోరికలతో ఈ పుణ్యాలు చేస్తూ ఉంటారు. అలా కోరికలతో పుణ్యాలు చేసేవాళ్ళు పుణ్యలోకానికి వెళ్తారు, కానీ అంతకు దాటి వెళ్ళలేరు. కోరికలు గుర్తుపెట్టుకోండి, కోరికలతో ఈ పుణ్యాలు చేసిన ఆ స్వర్గలోకం, సువర్లోకమే వెళ్తాం, కానీ అంతకు దాటలేము జనాలోకం. నేను అందుకే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే ధ్యానంలోకి వచ్చేస్తే చాలా మంది ఏమనుకుంటారంటే, ధ్యానం అంటే తపస్సు కదా, మనం తపస్సు చేస్తున్నట్టే కదా, తపోలోకాలకు వెళ్ళిపోతామేమో అనుకుంటారు. ఖచ్చితంగా చెప్తున్నాను నేను, మీరు ఊరికే ధ్యానంలోకి వచ్చినంత మాత్రాన, ధ్యానం చేస్తున్నంత మాత్రాన తపోలోక ప్రాప్తి మీకు రాదు. కారణం ఏంటంటే, ఆ తపోలోక ప్రాప్తికి కావలసినటువంటి లక్షణాలు ఇప్పుడు ధ్యానం చేసేవాళ్ళు లేవు. ఈ ధ్యానం చేసే వాళ్ళందరినీ నేను చూస్తున్నాను, 90% ఎక్కువ మంది దేహ లాభాలు, రోగాల కోసమే చేస్తున్నారు. చాలా మంది కోరికలు, ఆ కుటుంబంలో, ఆ సంసారంలో ఎన్నో సమస్యలు ఉంటాయి, వాళ్ళకి ఎన్నో కావాల్సి ఉంటాయి. ఈ ధ్యానం చేస్తే అవన్నీ వస్తాయనేటువంటి భావంతో
చెప్తూ ఉంటారు మన మాస్టర్స్. ఆ భావంతో చేస్తూ ఉంటారు. అక్కడ ఏమీ లేకుండా, ఏ కోరిక లేకుండా ఏం చేయరు ఈ ధ్యానాన్ని. అంచేత ఈ కోరికలతో ఈ ధ్యానం చేస్తే దానివల్ల ఏమి ప్రయోజనం లేదు. ఆ కోరికలు, సంకల్పాలు మాస్టర్లు అదే సలహా ఇస్తారు. నీ సమస్యలు పోతాయి. నీ కష్టాలు తీరిపోతాయి. నీ రోగాలు తీరతాయి. అంటే నువ్వు వచ్చింది దేనికి? దేహ లాభాల కోసం. నువ్వు ధ్యానం చేస్తున్నది దేనికి? దేహ లాభాల కోసం. ఆత్మ ఆ లోకానికి ఎలా ఎళ్తది? నువ్వెంతసేపు దేహం కోసమే కింద మీద పడుతూ ఉంటే, ఆత్మ గురించి నువ్వేం చేశావు? ఎంతసేపు దేహమేనా? ఆత్మ గురించి పట్టించుకోండంటే, చాలామంది అడిగారు నన్ను. ఏవండీ రోగాలు తగ్గకుండా ఆత్మ గురించి ఏం చేస్తారండి వాళ్ళు? అని వీళ్ళు, ఆ మాస్టర్లు కూడా అదే వీళ్ళకి సలహా. ఎవరికైనా నేను చెప్పినప్పుడు వీళ్ళెళ్ళి మళ్ళా మాస్టర్‌ని అడుగుతారు. అడగకుండా ఉండరు. ఏమన్నా ఇలా అంటున్నారు. ఆయన అలాగే అంటాడులే అంటాడు. ఆయనకేం తెలుసు? అసలు నీకు ఆరోగ్యం లేతే నువ్వు ధ్యానం ఎక్కడ చేస్తావు? ముందు ఇది కాదా కావాల్సింది? ఇది లేకుండా అదేం చేస్తావు? ఇంకా కొంతమంది ఏమంటారంటే, వాళ్ళ గురించి చూసుకోరు. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పే ఆ ధ్యానంలోకి వచ్చినోళ్ళ గురించి చెప్తున్నాం. ఆళ్ళేమంటారంటే పిచ్చోళ్ళు. గట్టిగా మాట్లాడితే అంత తీవ్రంగా ఎందుకు పలుకుతున్నాను అంటే, మనం చెప్పిన దాని మీద ఆలోచించకుండా, ఎవడు చెప్తున్నాడో అన్న ఆలోచన కూడా లేకుండా, టక్కుమని మాట్లాడేస్తారు. ఏమండి? బయట రోగాలు తగ్గుతాయని మనం చెప్పబోతే, కొత్త వాళ్ళు ఎలా వస్తారండి అంటాడు. అక్కడ నేను సలహా ఇచ్చింది ఆ క్లాస్‌కొచ్చినోళ్ళకి ఇచ్చాను. వాళ్ళ కోసం చెప్పాను. బయట వాళ్ళ కోసం నేను చెప్పలా. అది కొద్దిగా కూడా ఆళ్ళకి కామన్ సెన్స్ ఉండదు. మరి కొత్త వాళ్ళు ఎలా వస్తారండి? ఇది కొత్త వాళ్ళ గురించి నేను చెప్పానా? కొత్త వాళ్ళకి గురించి చెప్పాలి అంటే, ఆ సబ్జెక్ట్ నేను వేరే చెప్తాను. ఇక్కడ కొత్త వాళ్ళు కాదు. వచ్చి చాలా కాలమైంది. ఏడాది అయింది, 3 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది. ఇంకా దేహం, దేహం రోగాలు అంటూ కూర్చుంటున్నావే. ఆత్మ గురించి ఆలోచించవే. ఆత్మజ్ఞానం సంపాదించుకోవే. అలాంటి స్థితిలో ఉన్నావే. అందుకని అది నేను చెప్తూ ఉంటాను. ఎక్కదాలకి అది నాటుకుపోయింది అందులో. సరే చెప్పడం మన ధర్మం. ఎవడై పడితే మనకు అనవసరం. అంచేత ఆ స్థితిలో ఉంటారాళ్ళు. అందుకే నేను చెప్తున్నాను. కోరికలతో ఈ ధ్యానం చేసేవాళ్ళు, సంకల్పాలు పెట్టుకుని ధ్యానం చేసేవాళ్ళు ఎవ్వళ్ళు కూడా జనాలోకం దాటలేరు. ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి. నేను ఏమైనా సరే జనాలోకం దాటాలి అనే తీవ్ర కాంక్ష మీలో కలగాలి. అసలు జనాలోకం ఉందన్న సంగతి చాలా మంది తెలీదు. కానీ చాలా మందికి ఒక కాంక్ష ఉంది. ఏమిటంటే మోక్షం పొందాలి. అది. మోక్షం అంటే ఏంటో కూడా తెలీదు. కానీ ఆ పదం వాడుతూ ఉంటారు. కానీ శాస్త్రాల్లో ఒక వాక్యం ఉంది. ఏమిటంటే కామి గానివాడు మోక్షగామి కాడు. కామి గానివాడు మోక్షగామి కాడు. కామి అంటే కామం. కామము అంటే కోరిక. ఏమని కోరిక? నేను మోక్షం పొందాలి అనేటువంటి కోరిక. ఆ తపన, ఆ జిజ్ఞాస. అది లేనివాడు
ఆ మోక్షాన్ని పొందలేదు. మోక్షం పొందాలి అనుకుంటే చాలదు, అది పొందాలనే తీవ్రమైన కోరిక, వాంఛ, పట్టుదల, జిజ్ఞాస, ఆసక్తి, తపన, ఎన్ని పదాలు వాడతారు, అది ఉన్నవాడే దాన్ని సాధించగలరు. పత్రి గారు చెప్తారు, ఏది ఉంటే నువ్వు అదే సాధిస్తావు. పత్రి గారు పరిచయం అయ్యాక ఈ డబ్బు ఇవన్నీ ఏం లాభం లేదు, జ్ఞానమే నాకు కావాలి, నేను ఆత్మను అన్న విషయాలు అర్థం చేసుకుని వీటి మీద దృష్టి పెట్టాను, అన్నీ వదిలేసి ఏ స్థాయికి చేరుకున్నాను, ఏమీ అందరిలాగే ఉన్నవాడిని నేను. ఎవరైనా చేరుకోగలరు. యూత్ ఫర్ ట్రూత్ అని పత్రి గారి మధ్య ఇంటర్వ్యూ చేస్తున్నారు. దాంట్లో అడిగారు, మరి ఆ స్థాయి రావాలి అంటే ఎన్నో జన్మలు తీసుకోవాలా, ఒక జన్మలోనే సాధించచ్చా అంటే అప్పుడు పత్రి గారు అన్నారు, నువ్వు చేసే కృషిని బట్టి ఆధారపడు. నువ్వు దాని తగ్గ కృషి, నేను ఎలా చేస్తున్నానో అలా నువ్వు కృషి చేస్తే ఈ జన్మలోనే సాధిస్తావు. నువ్వు అంత పట్టుదల లేకపోతే ఖచ్చితంగా ఎన్నో జన్మలు పడతాయి అని చెప్తూ, నేను 1,00,000 పుస్తకాలు చదివాను, మీరు ఎన్ని చదివారో తెలుసుకోండి. నేను ఇన్ని లక్షల మందికి ధ్యానం చెప్పాను, మీరు ఎంతమందికి చెప్పారో చూసుకోండి. ఎంతసేపు ఒక జూమ్ పట్టుకుని ఆ 25 మందికి సంవత్సరం నుంచి వాళ్ళకేయాలి. మతి ఉందా, మతి లేదా? ఆడికి ఆ టైం కాలక్షేపం లేక వాళ్ళు వచ్చి కూర్చుంటారు, వీడికి కాలక్షేపం లేక ఎవరినో పిలిచి కూర్చోబెడతారు. సంవత్సరం నుంచి వాళ్ళే ఇంక లేరా బయట. అలాగే నా సమయాన్ని ఎంత వెచ్చిస్తున్నాను, మీరు మీ సమయాన్ని ఎంత వెచ్చిస్తున్నారు దీనికోసం. నాలా మీరు కృషి చేస్తే, నాలా ఎందుకు కాదు, తీవ్రంగా కృషి చేస్తే ఈ జన్మలోనే అవుతారని చెప్పాడు. అంచేత ఇప్పుడు మీకు ఇది అర్థమైంది, జనాలోకం దాటాలి అన్నది. అప్పుడే మీరు ఆ ఊర్ధ్వలోకాలకి చేరుకుంటారు, ఆ మోక్ష స్థితిని పొందగలుగుతారు, ఆ సత్యలోకాన్ని చేరుకుంటారు. దానికి పట్టుదల ఉండాలి. అది అంచేత కామి గానివాడు మోక్షగామి కాలేడు అని చెప్పన్నారు. అంచేత గుర్తుపెట్టుకోండి, ఆ జనాలోకం దాటాలి అంటే ఇవన్నీ సరిపోవు. కోరికలతో చేసే ధ్యానము అంటే జ్ఞానంలోకి వస్తే అయిపోతుంది అనుకుంటారు. జ్ఞానంలోకి వచ్చినంత మాత్రాన మీ కోరికల కోసం, శరీరం కోసం, మనసు కోసం మీరు చేసేది ఏమీ ప్రయోజనం లేదు. అంచేత ఆఖరికి నేను చెప్తున్నాను కదా, సాత్విక గుణంలోకి వచ్చి మీరు పుణ్యాలు చేస్తున్నా ఏం ప్రయోజనం లేదు. అక్కడ కూడా మీరు చేసే పుణ్యాలు ఎలా ఉంటాయంటే లాభాలు ఆశించే చెప్తారు కదా పండితులు వాళ్ళు, నువ్వు పుణ్యం చేస్తే ఆ పుణ్య ఫలం వచ్చే జన్మ తీసుకుని ఎంతో భోగాన్ని అనుభవిస్తావు అని చెప్తారు. ఎంతో భోగం అనుభవిస్తావు. నువ్వు దానం చేస్తే డబ్బు, నువ్వు ఎంతో ధనవంతుడు అవుతావు భవిష్యత్తు. అదేమి ఆ సాత్విక గుణంలో మనం చేసే పుణ్యాలు కూడా ఎన్నో కోరికలతోటి దాంతో ఉంటాయి. స్వార్థం అక్కడ, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అంతే తప్ప అక్కడ నిస్వార్థం కనిపించదు ఆ స్థాయిలో. అది ఆ స్థితి అంతే, దాని తప్పేం లేదు. కోరికలతో మంచి లోకాలకి వెళ్తాం,
మళ్ళా వచ్చిన తర్వాత మంచి భోగం అనుభవిస్తాం. ఇలాంటి ఇవన్నీ కూడా. సరే, మరి ఎలాగా అంటే అసలు ఆ స్థితికి రావాలి అంటేనే చాలా తీవ్ర సాధన చేయాలి. దానికి మించిన తీవ్ర సాధన కొనసాగించాలి. కొన్ని నెలలు కష్టపడితేనే సాత్వికంలోకి వస్తాను. మీరు సంవత్సరాలు కష్టపడితే ఆ మనసును ఇంకా శుద్ధి చేసుకుంటాం. అంతకుముందు శుద్ధి అయింది, ఇంకా శుద్ధి అయింది, పరిశుద్ధి. ఎక్కడికి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఈ స్థాయికి వచ్చేసరికి అంత శుద్ధి అవ్వడంతో వీళ్ళు స్వార్థం పోతుంది, నిస్వార్థం బయలుదేరుతుంది. శుద్ధమైంది కాబట్టి పుణ్యాలే చేస్తారు, మంచి కార్యాలే చేస్తారు, మంచి పనులే చేస్తారు, లోకానికి మేలు చేసేవే చేస్తారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అంత ముందు చేసే పుణ్యాలకి ఈ పుణ్యానికి చాలా తేడా ఉంది. అక్కడ స్వార్థంతో ఏదో వస్తుందనే భ్రాంతితో. మన సొసైటీలో కూడా ఈ సేవలు చేయమన్నప్పుడు నువ్వు ఈ సేవ చేస్తే నీకు ఈ లాభం వస్తుందని చెప్తూ ఉంటే చేస్తారు. కానీ అది స్వార్థంతో చేసే సేవ అవుతుంది. కానీ ఇది దాటిన స్టేజ్ ఇంకా శుద్ధమైంది. నేను అందుకే 2 గంటలు చాలదు, ఇంకో 2 గంటలు చెయ్యండి అని చెప్పడానికి కారణం అదే. ఇంకా మనం శుద్ధి అవ్వాలి. మనసు మనం ఎదగాలి అంటే, గొప్ప స్థితికి చేరుకోవాలి అంటే ఇక్కడ ఉన్నప్పుడు కాదు, పైకి వెళ్ళిన తర్వాత చెయ్యాలి అంటే ఇంకా మనసు శుద్ధి కావాలి. ఆహార నియమాలు మనం కూడా స్ట్రిక్ట్గా పాటిస్తూ ఇంకా శుద్ధి చేసుకుంటే నిస్వార్థంగా లోకానికి సేవ చేస్తారు. ఇంకా వాళ్ళ గురించి ఆలోచించరు, వాళ్ళ జీవితం గురించి ఆలోచించరు. వాళ్ళు ఏమైపోయినా వాళ్ళు లెక్కారు. వాళ్ళందరికీ వాడికి ఎంతసేపు పర్ల సేవే. అందరూ బాగుండాలి, అందరూ లాభం పొందాలి. తన గురించి కొంచెం కూడా ఆలోచించరు. ఆ రకమైన శుద్ధి చేసుకున్న వాళ్ళు ఆ రకంగా జీవిస్తారు. వాళ్ళల్లో మనకి బాగా తెలుసున్నది గాంధీ మహాత్ముడు, మదర్ తెరిసా. అందరికీ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. తన స్వార్థాన్ని వదిలేసి పరుల కోసమే జీవితాన్ని అంకితం చేసేవాడు. వాళ్ళ బాగోగుల కోసమే తన జీవితాన్ని అంకితం చేసేవాడు. వీళ్ళని ఏమంటారంటే మహాత్ములు అంటారు. గుర్తుపెట్టుకోండి. ఇటువంటి మహాత్ముడు వాళ్ళు ఈ స్థాయిలో గాంధీ గారు చేసిన సేవ ఎంతో, మీరు చేసేదంతో చూసుకోండి. ఇంకా ఆయన దగ్గర ఏమీ స్వార్థం లేదు. ఆయన కుటుంబం గురించి కానీ దాని గురించి కానీ. పుట్టినప్పుడు ఎలా ఉన్నాడో ఆయన ఆర్థిక స్థితి అది. ఇప్పుడు మనోళ్ళు చేసే సేవ చేసేది తక్కువ, వాళ్ళందరికీ ఏదో కొద్దిగా ఇసురుతాడు, వీడు ఇక్కడ ప్యాలెస్లు కట్టుకుంటాడు. అది వీడి సేవ. గాంధీ గారు అలా కాదు, మదర్ తెరిసా అలా కాదు. వాళ్ళ జీవితాన్ని దానికి అంకితం చేశారు. వీళ్ళు మహాలోకం చేరుకుంటారు. జనాలోకం దాటి మహాలోకం చేరుకుంటారు. గుర్తుపెట్టుకోండి. ఎవడు జనాలోకం దాటగలడు అంటే ఒక గాంధీ గార్ల, మదర్ తెరిసాల స్వార్థాన్ని వదులుకొని తన కోసం కాకుండా పరుల కోసమే, లోకం కోసమే జీవించేవాడు. వాళ్ళ జీవితం అంతా అంకితం చేశారు పరుల కోసం. ఇంత సేవ చేస్తే దాని ఫలితం ఉండదా? వాళ్ళు ఆ మహాలోకానికి
చేరుకుంటారు. అది గుర్తుపెట్టుకో. అలా చేస్తారు కొన్ని జన్మలు. ఇంకా ఎవరైనా సరే అక్కడితో ఆగకుండా పరిశుద్ధి చేసుకున్నారు. అక్కడితోటి ఇంకా సాటిస్ఫై అవ్వదు. మహాపరిశుద్ధి చేసుకున్నారు. మనస్సును మహాపరిశుద్ధి చేసుకున్నారు. ఎప్పుడైతే మహాపరిశుద్ధి చేసుకున్నారో ఇంకా దాన్నే పత్రి గారు ఏమంటారంటే శుద్ధ సాత్వికము అంటారు. మహాపరిశుద్ధి. ఇంకా నిర్గుణానికి చాలా దరిదాపులో ఉన్నట్లు లెక్క. మనసు అన్నది పూర్తిగా దాని ప్రాభవం కోల్పోయింది. ప్రాముఖ్యం పోయింది. ఇంకా అసలు ఉందా లేదా అన్న స్థితికి వచ్చేసింది మనసు. ఉంది కానీ ఉందా లేదా అన్నట్టుగా ఉంది. శూన్య స్థితికి వచ్చేసింది. అది ఈ శుద్ధ సాత్వికం. మనం ఎగ్జాంపుల్ ఎవరంటే ఆంజనేయ స్వామి. మనకి రామాయణంలో ఎగ్జాంపుల్ చెప్తారు. ఎందుకు చెప్తున్నాను అంటే ఇటువంటి ఎగ్జాంపుల్ చెప్తే మనం ఆ స్థాయిలో ఉన్నామా లేదా. ఈ స్థాయికి ఎదిగితే ఇక్కడ వస్తాయండి, గుర్తుపెట్టుకోండి. మీకు సిద్ధులు, అనుభవాలు, గొప్ప గొప్ప మరి ఎన్నో రకాలైనటువంటి లాభాలు ఇక్కడ కలుగుతాయి. ఆంజనేయ స్వామికి ఎన్నో సిద్ధులు. మన వాళ్ళు చెప్తారు ఎన్నో వస్తాయి, మూడో కన్ను వస్తుంది, ఇది వస్తుంది అని. అవన్నీ ఇక్కడ వస్తాయి. ధ్యానంలో కూర్చోగానే వచ్చేస్తాయి. వీడు ఉన్నదే రజోగుణం, తమో గుణం. వీడికి మూడో కన్ను కావాలి. అప్పుడే మూడో కన్ను ఎందుకురా, నువ్వు ఉన్న స్థితి నుంచి పైకి వెళ్ళేవా లేదు చూసుకో చెప్తే. మూడో కన్ను లేదంటారంటారు పిచ్చదవులు. ఇక్కడ వస్తాయి సిద్ధులు, శక్తులు వస్తాయి, ఎన్నో అనుభవాలు వస్తాయి. ఇక్కడికి వచ్చాక విపరీతమైన సాధన చేస్తారు. ఈ స్వార్థము, కోరికలు ఎంత ముందే పోయినాయి. ఇంకా వాళ్ళ పని ఏమి లేదు. విపరీతమైన సాధన, ఎంతో తీవ్ర సాధన చేస్తారు. ఆంజనేయ స్వామి 2వ సంవత్సరం నుంచే చేశాడు. కూర్చున్న వాళ్ళు ఎవరు ధ్యానం తప్ప ఇంకో గొడవ ఉండదు. ఒక రకంగా అంతులేని తపనతో చేస్తూ ఉంటారు. దీన్ని ఏమంటారంటే తపస్సు అంటారు. ఎవరైతే ఈ రకమైన సాధన చేసి ఈ తపస్సు చేస్తారో, ఇంత సాధన, ఇక్కడ ఏ కోరికలు కానీ, ఏ సంకల్పాలు కానీ, ఏ ఆశ కానీ, ఏ స్వార్థం కానీ ఏమీ లేదు. ధ్యానమే, తపస్సే వాళ్ళ పని. అలా ఇంకా ఏదో తెలియాలి, ఏంటో సాధించాలని తపన. ఆ తపనతో ఇంత తీవ్రమైన సాధన చేస్తారు. అది సంవత్సరాల తరబడి. అలా ఎంతోమంది ఉన్నారు, మన పేర్లు చెప్పుకుంటున్నాం. వీళ్ళు శరీరం వదిలేక తపోలోకానికి వెళ్తారు. గుర్తెట్టుకోండి. అంటే శుద్ధ సాత్వికం స్థితి అంటే శుద్ధము, పరిశుద్ధము, మహాపరిశుద్ధం. వెళ్తారు అక్కడికి. కానీ ఇంకా సత్యలోకం చేరుకోలేడు.
చేత గుర్తుపెట్టుకోండి. ఆషామాషి కాదు. చాలా కష్టపడాలి. చాలా పట్టుదల ఉండాలి. చాలా తపన ఉండాలి మనలో. అలాంటి తపన ఉంటేనే, అలాంటి తపన కలగజేయడానికే భీమవరంలో 3 రోజుల క్లాసులు మనం పెడుతున్నాం. ధ్యానాన్ని బాగా అలవాటు చేయడానికి. ఏదో మొక్కుబడిగా ఒక గంట కూర్చోవడం, లేచిపోవడం కాదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మామూలు జూముల వల్ల ఏం ప్రయోజనం లేదు. ఎవరైనా సరే జూమ్‌లో మంచి రిజల్ట్ రావాలి అంటే ఈ సైలెన్స్ మెడిటేషన్ సరైన ధ్యానం చేయాలి. చాలామంది అంటారు, మేము గైడింగ్‌లో 2 గంటలు, 3 గంటలు కూర్చుంటున్నామని. గైడింగ్‌లో 2 గంటలు, 3 గంటలు కూర్చున్నా వాళ్ళకేమవుతుంది అంటే, ఆ మనసు పనిచేస్తూ ఉంటది. ఆళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళుంటూ ఉంటారు. మనసు పని చేయని స్థితే ధ్యాన స్థితి. అక్కడే మనం శక్తి సంపాదిస్తాం. ఆళ్ళు ఇంకా ఏమంటారంటే, "మాకే ఆలోచనలు లేవండి" అంటారు. ఈ గైడింగ్‌లో మేము కూర్చున్నప్పుడు "ఏం ఆలోచనలు ఉండట్లేదండి" అంటారు పిచ్చివాళ్ళు. ఆళ్ళ బుర్ర అంతవరకే పనిచేస్తుంది. ఎందుకంటే అక్కడ తెలుసుకోవాల్సిందేంటంటే, మనసు దేని మీద కేంద్రీకరిస్తే అదే గ్రహిస్తూ ఉంటుంది. వీళ్ళు ఆలోచించే మనసుని ఏం చేశారంటే, దానికి ఇంకో పని చెప్పారు. ఆ మాస్టరు ఏయ్యో మాటలు చెప్తున్నాడు, అయి వింటూ ఉండు అని. ఈ ఆలోచనలు వదిలేసి ఆ మాటల మీదకెళ్ళిపోయింది. మనసు అలా వెళ్ళడం వల్ల ఇక్కడ ఆలోచనలు కనపట్ల. ఇక్కడేదో ఖాళీ అయిపోయినట్టు, మనసులోంచి అంతా పోయినట్టు కాదు అక్కడ అర్థం. మనసు లేని స్థితి కాదది. ఆ మనసుకి ఆ పని బదులు ఈ పని చెప్పారీళ్ళు. అంతకన్నా ఇంకేం చేశారు? ఇది చేస్తుంది, ఈ పని చేస్తుంది. శక్తి ఎక్కడొస్తది? ఆలోచన రహిత స్థితి అంటే ఆలోచనలు లేకపోవడం కాదక్కడ. గుర్తెట్టుకోండి. మనసు పని చేయని స్థితి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా మందికి అర్థం కావట్లేదు ఈ విషయం. మనసు పని చేయని స్థితి. ఈ గైడింగోళ్ళందరికీ ఇదే అభిప్రాయం. చాలా మంది అడిగారు నన్ను. అందుకే చెప్తున్నాను. ఉత్తినే చెప్పట్లేదు. మాకేం ఆలోచనలు రావండి అంటారు. కానీ అది అయిపోయాక మళ్ళా కళ్ళు మూసుకోమండి. విపరీతంగా వస్తాయి ఆలోచనలు. మరి ఏమైపోయినాయి? పోయినాయి అన్నారుగా. చేత ఈ సింపుల్ పాయింట్ వాళ్ళకి అర్థం కాదు. ఆ మాస్టర్‌కి అర్థం కాదు. వాడు చెప్పడం. కూర్చోబెట్టానంటాడు. వాళ్ళు గంట కూర్చున్నామండి, 2 గంటలు కూర్చున్నాం. చెప్పుకుంటారు వాళ్ళకి, వీళ్ళకి పక్కోళ్ళకి. మేము 2 గంటలు కూర్చున్నాం గైడింగ్ మెడిటేషన్. వీళ్ళని చూసి వాళ్ళు, వాళ్ళని చూసి వీళ్ళు. అంచేత ప్రయోజనం లేని సాధన అది. అంచేత ఏంటంటే సైలెన్స్ మెడిటేషన్. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస ద్వారా ఈ ఖాళీ అయిపోతుంది. మనసు పని చేయని స్థితికెళ్తాం. ఆలోచనలు లేని స్థితి కాదు. మనసు పని చేయని స్థితి. ఇది యాడ్ చేసుకోవాలి మనం. ఆలోచన రహిత స్థితి కాదు. మనసు పని చేయని స్థితి. అప్పటికాని వీళ్ళకి బుర్రకెక్కదు. అంచేత ఏమిటంటే అంత సాధన చేస్తే మన మనసుని శుద్ధం చేసుకోవడం కాదు, పరిశుద్ధం చేసుకుంటాం. మహాపరిశుద్ధం చేసుకుంటాం. చేసుకుని ఈ జనాలోకం దాటగలుగుతాం. సరే, రేపు మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం. దీని గురించే ఇంకొంచెం డీటెయిల్డ్‌గా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తూ మరి కార్యక్రమం ముగిస్తున్నాను.